హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నైట్ అయితే ఇంకా కందులు అయితే నైట్ అయితే నానబెట్టానండి. కందులు 3 రకాలు ఉంటాయి కదా, అందులో ఇది మిడిల్ వన్ అనమాట. ఇదైతే కర్రీ వండుతారు మా సైడ్. ఇంకా అవైతే కుక్కర్లో వేసేసాను. వేసేసిన తర్వాత కొర్రలు, అలానే మినప్పప్పు, అలానే రైస్ వేసుకొని అయితే ఇంకా నైట్ అయితే నానబెట్టేసాను దోశల కోసం. ఆ తర్వాత మా వారికి అయితే హాట్ వాటర్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇలా దోశల పిండిలో ఉప్పు వేసుకొని అయితే పక్కన పెట్టేశాను. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ లోపల అయితే కూరగాయలు అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా దోశల్లోకి అయితే చట్నీగా టమాటా చట్నీ, అదే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అయితే చట్నీ లాగైతే చేసేసానండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ తర్వాత కందుల కూర కోసం అని చెప్పేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి వేగిపోయిన తర్వాతనైతే టమాటా పీసెస్ని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే అది మగ్గిపోతుంది కదా తొందరగా. ఆ తర్వాత అయితే పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందుల్ని ఆ వాటర్తో పాటే వేసేసుకోవాలి. ఇది మంచి ప్రోటీన్ కర్రీ అండి, చాలా అంటే చాలా హెల్దీ. ఇంకా తర్వాత అయితే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలానే కొద్దిగా గరం మసాలా ఉంటే వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత అయితే ఈరోజు నేను కొర్రలతో అయితే ఇలా అయితే దోశలు అయితే వేద్దాం అనుకున్నానని పిండి అయితే ఆల్రెడీ రుబ్బేశాను కదా, ఇంకా అదైతే ఇలా దోశలు అయితే వేసేస్తున్నాను. కొర్రలు కూడా చాలా అంటే మిల్లెట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి కదండి. నేనైతే వెయిట్ లాస్కి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా పిల్లలకు కూడా హెల్తీగానే పెడదామని చెప్పేసి అయితే ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు టిఫిన్ తిన్నాక అయితే ఇంకా నా కోసం కూడా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను కూడా తాగేస్తున్నాను, ఎందుకంటే తొందర తాగి వాకింగ్కి వెళ్ళాలి కదా. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాకింగ్ చేసేసి అయితే వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంట్లో అయితే దీపం పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేసుకుంటానో మీకైతే చూపిస్తానమాట. నేను బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్స్ తినడం మానేశానండి. ఇప్పుడు ఓన్లీ జ్యూసెస్ తాగుతున్నాను. అది కూడా ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. అయితే ఈరోజు అయితే ఇంకా కీరా జ్యూస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. కీరా జ్యూస్ కోసం అయితే ఇలా కీరాని అయితే మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకొని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కీరా మంచిగా హైడ్రేషన్కి అయితే మంచిగా యూస్ అవుతుందండి. ఇంకా అందుకని చెప్పేసి అయితే కీరా జ్యూస్ అయితే అంటే ఎవ్రీడే ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే నేనైతే ప్రిఫర్ చేసుకుంటున్నాను నా డైట్లో అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇలా కీరాని అయితే మంచిగా ముక్కలుగా చేసేసుకొని దాన్ని అయితే జ్యూసర్లో వేసేసుకొని అది వడగట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే వడగట్టుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆ పల్స్ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా ఆ తర్వాత అయితే దాన్ని ఒక గ్లాస్లో వేసుకొని ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మరసం అయితే వేసుకొని అందులో కొద్దిగా హనీ అయితే వేస్తున్నాను నేను నా టేస్ట్ తగ్గట్టు. ఇంకా దాంతో పాటు అయితే డేట్స్ అయితే ఒక 5 or 6 తింటాను. ఈరోజు అయితే 4 తింటున్నాను. విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మంచి హైడ్రేషన్ అయితే దొరుకుతుంది. నా మార్నింగ్ రొటీన్ అయితే ఎవ్రీడే 6 to 11 వరకు అయితే ఇలానే ఉంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.